హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సండే వచ్చిందంటే మనం మన పనులన్నీ పక్కన పెట్టేసి నాన్ వెజ్ రెసిపీస్ తెగ ట్రై చేస్తూ ఉంటాము టేస్టీగా చేయాలని. ఇక అందులోకి ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఒక ఏదైనా రైస్ ఉంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బగారా ట్రై చేస్తున్నాను తెలంగాణ స్టైల్లో. ఇక మా తెలంగాణనే కాబట్టి సింపుల్ అండ్ ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చూసేయండి. ఆల్రెడీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక ముందుగా వచ్చేసి డేక్షా పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను. అందులో హోల్ గరం మసాలా యాడ్ చేశాను. దాంట్లో వచ్చేసి షాజీరా క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ వేయండి. తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కానీ కొంచెం తక్కువ ఉప్పు వేసేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఒక కప్పు తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోండి. పుదీనా క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి నానబెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అందులోకి 1.5 గ్లాసు నీళ్లు పోసుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించినట్టయితే రైస్ ఈ విధంగా రెడీ అవుతుంది. తర్వాత వచ్చేసి సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే రైస్ మొత్తం రెడీ అవుతుంది. మీకు ఎక్కడ ఒక్క మెతుకు కూడా అంటుకోదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్